ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట లోకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తరువాత సమాధి చేయబడ్డ సమాధి యొద్దకు కొందరు స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ సందర్భంలో ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి ఆ స్త్రీలతో ఈ మాటను పలికాడు. యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచి ఉన్నాడు, అందుకనే ఆ సమాధి ఖాళీగానే ఉన్నది. మరణాన్ని జయించిన దేవుడు ఆయన, కావున మనకు నిత్య మరణం నుండి తప్పించగలడన్న సత్యాన్ని మరవకూడదు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనకు తండ్రితో సంబంధాన్ని ఏర్పరిచిన గొప్ప ప్రేమ కలిగిన యేసయ్యను మన జీవితాల్లో మాదిరిగా తీసుకోవాలి. ఎవరు ఈ లోకంలో మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేరు, క్రీస్తు తప్ప. ఈ లోకంలో మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న మన ప్రభువు మనకు నిత్య జీవం ఇచ్చుటకే అక్కడికి వెళ్ళాను. అందుచేత ఆయన మరణం ద్వారా మనకి ఇచ్చిన విమోచనను, అలాగునే ఆయన మరి తిరిగి లేచి మన కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచుటకు వెళ్ళినటువంటి క్రీస్తును మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన చివరి వరకు కూడా ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడు తండ్రి మనకు తప్పక పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సజీవుడు అయిన తండ్రి, మీకు వందనములు. తండ్రి, మీ పునరుద్ధాన వార్తను మేమందరము కూడా ప్రభా, ఆ సువార్తను సకల జనులకు కూడా చాటే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.